మాతృదేవోభవ. గుండెన్ పీటగా చేసి నీ సుతులనే కూర్చుండగా చేసి, ఆ గుండెన్ ప్రక్కగా చేసి నీ సుతులనే కూర్కొందగా చేయ, నీ గుండెన్ ప్రక్కకు ద్రోసి మాట వినినన్ గుడ్లెర్రగా చేయు, ఈ బండల్ వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువో తల్లి, ఎంత క్షోభింతువో. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. కవులు సామాన్యంగా రాజుల కీర్తిని వర్ణించేటప్పుడు తెల్లటి వస్తువులతో పోలుస్తారు. దేవతలను వర్ణించిన, వారి కీర్తిని వర్ణించిన అంతే. మనకి తెలుగులో బాగా ప్రసిద్ధమైన పద్యం, తెల్లటి వస్తువులన్నీ ఒకచోట చేర్చి సరస్వతీదేవిని వర్ణించాడు బమ్మెర పోతన్న. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాకార తుషార ఫేన రజతాచల కాశపణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. శారద నీరదం అంటే శరత్కాలపు మేఘం. అదేదో పొరపాటున శారద ఉంది కదా అని సరస్వతీదేవి అనుకోకూడదు. శారద సంబోధన కాదు. శారద నీరదం ఒకటే మాట, సమాసం. శరత్కాల సంబంధమైన మేఘము, నీరదం అంటే మేఘం, శారద అంటే శరత్కాల సంబంధమైన. అంటే శరత్కాలంలో మేఘాలు తెల్లగా ఉంటాయి. ఘనసారం అంటే కర్పూరం, శారద నీరద. ఇందు అంటే చంద్రుడు, చంద్రుడు తెల్లగా ఉంటాడు. ఘనసారం అంటే కర్పూరం. పటీరం మంచి గంధం, తెల్లగా ఉంటుంది. మరాళము హంస. మల్లికాహారం మల్లెపువ్వుల దండ. ఆ పైన తుషారము మంచు. ఫేనము నురుగు. రజతాచలము వెండికొండ. కాశ్యము రెల్లుగడ్డి, ఇవన్నీ తెల్లగా ఉంటాయి. ఫణీష ఆదిశేషుడు. కుంద మొల్ల మొగ్గలు, అవి తెల్లగా ఉంటాయి. ఫణీష కుంద మందారము పారిజాత పుష్పం, అది తెల్లగా ఉంటుంది. సుధాపయోధి పాల సముద్రం. సితతామరసం తెల్లతామరపు. అమరవాహిని గంగానది. ఇలా 16 వస్తువులు చెప్పాడు. ఇలాంటి నీ కీర్తిని, నీ రూపాన్ని వర్ణించాలంటే సర్వశుక్లా సరస్వతి. శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. పిల్లలకి ఇటువంటి పద్యాలు నేర్పాలండి. భక్తికి భక్తి, భాషకి భాష. వీటన్నిటి అర్థాలు రాసుకుంటే కొత్త పదాలన్నీ తెలుస్తాయి. అసలు తెలుపు చెప్పడానికి ఎన్ని పదాలు ఉన్నాయండి భాషలో. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాకార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. ఇలా చెబితే, నేను పూర్వం ఓసారి చెప్పాను మీకు, రాత్రిపూట భోజనాలు చేసేసి పని పాటలాగా అరుగుల మీద కూర్చుని సరదాగా చర్చలు చేస్తూ ఉంటారని. ఈ చర్చల్లో ఉపయోగించే చర్చలు ఉంటాయి, ఈ పనికిమాలిన చర్చలు ఉంటాయి. ఉపయోగించే చర్చలు చాలా ఉంటాయి కాబట్టే అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు, గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మగలక్ష్మి నివసించు మా గడప మేలు, వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు, ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు గల్గు మా ఊరు మేలు. ఆ పాట చూడండి ఎంత గొప్పదో. పూర్వం రైమ్స్ అంటే ఇవి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ టార్ అనడం కాదు రైమ్ అంటే. ఏమిటి లిటిల్ టారో, ఎంతసేపు అదే. 50 ఏళ్ళ బట్టి ఆ రైమ్ మార్చలేదు. మా ఊరు అన్నారు, గమనించండి. అందులో ఊరు పేరు చెప్పలేదు. బోడపాడో కాశీపాడో రావిపాడో అనలేదు, మా ఊరు అంతే. అంటే ఎవరి మట్టుకు వారే పాడుకోవచ్చు దీన్ని, ప్రతివారికి. అది విశాలమైన భావన. అలాగే ఎంత గొప్ప పద్యం అంటే మామూలు పద్యం అది. ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి. మంచివారు ఉన్నట్టు వీధి ధర్మం, మంచివారు అంటే ధర్మం. అర్ధపురుషార్థం, పాడి పంటలు కలుగు మా ఊరు మేలు, సంపాదన. పాడి పంటకే సంపాదన ఉంటే లేదా సంపాదన ఎక్కడది? అర్ధపురుషార్థం. మహాలక్ష్మి నివసించు గడప, సౌభాగ్యం, కామపురుషార్థం. ఇల్లు ఇల్లాలు, ఇల్లాలు ఇంటి అయినా మధ్యలో ప్రేమ. అప్పుడు మహాలక్ష్మి ఉంటేనే ఆ ఇంట్లో అవన్నీ ఉంటాయి, ఆ గడపను బట్టి.
పండితులు కూర్చుండు మా అరుగుమేలు, అది మోక్ష పురుషార్థం. వాళ్ళు కూర్చుని మోక్షం గురించి చర్చిస్తారు. ద్వైతం అద్వైతం అంటారు. బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యం ఇవన్నీ చర్చిస్తారు. ఆ వినేవాళ్ళకి, లోపల ఆడవాళ్ళకి, బయట ఉండే ఇతరులకు కూడా కొంత వంట పడుతుంది విషయం. వస్తూ పోతూ కొద్దిగా వింటారుగా. ఆ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఆ అరుగుల దగ్గర ఆడుకుంటూ అలా తిరుగుతూనే కొన్ని మాటలు వింటారు, వాళ్ళకి పట్టేస్తే మనస్సులు. అలా నేర్పేవారు చదువు. ఇప్పుడు ఇవాళ దాన్ని అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కొన్ని కోట్లు తగలబెట్టారు. ఎవరికేం వచ్చింది తెలియదు. రూపాయలు అయిపోతున్నాయండి, పని జరగడం లేదు. అనేక పథకాల పేరు మీద లక్షల కోట్లు అయిపోతున్నాయి. పని మాత్రం ఏం జరుగుతుందో మనం చెప్పలేం. రేషన్ కార్డులు అన్నారు, ఇప్పుడు బోగస్ కార్డులు ఏరేస్తారట మళ్ళీ. అంటే బోగస్ కార్డులు ఇచ్చారని ఒప్పుకున్నట్టేనా? అవి ఇవ్వడానికి ఒక ఖర్చు అయింది, ఇప్పుడు ఏరడానికి ఒక ఖర్చు. మళ్ళీ ఏరడంలో మళ్ళీ కుంభకోణాలు, రంభకోణాలు ఉన్నారు. అయ్యవారు ఏం చేస్తున్నారా అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని అలా ఉంది వ్యవహారం. ఇంతకంటే పూర్వం ఏమిటంటే వాళ్ళ దారిని వాళ్ళని ఆడుకోమని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చుని వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళని ఆటలు మానేయమనేవాళ్ళు కాదు. వాళ్ళ ఆటల్లో భాగంగానో కాస్త ఖాళీగా ఉన్నవాడు అలా వింటు. ఇప్పుడు క్రికెట్ ఆడుకుంటుంటే మనం అక్కడే కూర్చుని ఏమైనా మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ ఫీల్డింగ్లో ఉంటారుగా ఒక 5-6 వాళ్ళు ఏం చేస్తారు, నిలబడి ఊరికే ఇలా గోకుంటూ కూర్చోవడమే చేసే పనే ఉంది. ఆ బంతి ఇచ్చేవరకు వీడు ఆ బంతి వీడి దగ్గరికి రాదు ఈ జన్మలో. వీడు ఇంకేం గోకోవడమే. దాని బదులు అక్కడ ఎవరైనా కాస్త పండితులు శ్లోకాలు పద్యాలు చదివేవాడు ఉంటే వీడి క్రికెట్ ఆడిన 3-4 గంటలు ఆ పండితుల మాటలు వినడం అనుకోండి. క్రికెట్తో పాటుగా వాడికి ఆ పాండిత్యం రాదు. ఒకనాటికి వెధవ క్రికెట్ నాకెందుకని వాడు పండితులు అవుతాడేమో ఎవరికి తెలుసండి. అలా చేయగలగాలి. వాడిని క్రికెట్ మానేయమండం కంటే వాడి దగ్గరే మనం కూర్చొని 4 శ్లోకాలు పాడడం మంచిది. ఏం చేస్తాం, మహమ్మద్ గారి వద్దకు కొండ రానప్పుడు కొండ వద్దకే మహమ్మద్ గారు వెళ్ళవలేను అన్నారు. తప్పదు. ఇలాగా పండితులు అరుగు మీద కూర్చుని చేసిన చర్చల్లో భాగంగా ఒకడు మొదలెట్టాడు. ఈ పద్యం చదివారు, శారద నేరది. చెప్పావులే, ఇంకా తెల్లగా ఉన్నవి ఇవేనేటి బోళ్ళు ఉన్నాయి అన్నట్టు. అంటే వీనికి కూడా ఓ శ్లోకం చెప్పాలి. వెంటనే అయితే పక్కవాడు అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయరా, పోతన గారు చెప్పను కూడా నువ్వు చెబితావేటి, అబ్బో అయితే చెప్పు అన్నాడు. ఎవరి మీద చెప్పమంటావు అన్నాడు. వెంటనే ఎవరేమిటి, భోజ మహారాజు అందరికీ లోకువ. కాళిదాసు చెప్పాడు కదా, భోజ మహారాజు యొక్క కీర్తిని వర్ణిస్తూ చెప్పవయ్యా అన్నట్టు. ఈయన తెలుగువాడు కదా, తెలుగు సంస్కృతం 2 కలిపేసి విచిత్రమైన శ్లోకం కూడా చెప్పాడు. అస్థివత్ బకవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవతూ. ఇంకేం దొరకలేదు దీనికి, తెల్ల కుక్క దొరికేది వీడు దుంపదగా. అదే కీర్తిని పోల్చడానికి తెల్ల కుక్క గజ్జి కుక్కనా. అస్థివత్ బకవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవతూ భోజతే రాజతే కీర్తి భోజతే రాజతే కీర్తి పునఃసన్యాసి దంతవతు అన్నట్టు. అందరూ గలగలగల నవ్వుకున్నారు. నీ బొంద కవిత్వంలో ఉంది కదా, అపశకునం మాటలు, శ్మశానం మాటలు, ఏం కవిత్వం అంట. అవి మాత్రం తెల్లగా ఉండవా అన్నట్టు. అస్థి అంటే ఎముక, ఎముకలాగా తెల్లగా ఉంటుంది. ఎవడైనా సంతోషిస్తారండి బతుకున్న మనిషిని పట్టుకుని, నీ కీర్తి ఎముకలా ఉంది. అదేం మాటది, ఎముక, ఇంకేం దొరకలేదు. బకవత్ కొంగ, అదేమైనా గొప్ప జంతువా, గొప్ప పక్షి, ఏమైనా హంస, పునః హంసతో పోల్చు. కొంగ ఏమిటి అది హంస అంతా. అంటే జీవితంలో హంసలు తోచేవాడికి హంసలు తోస్తాయి, కుక్కలు తోచేవాడు, కొంగలు తోచేవాడు కొంగలే తోస్తాయి. వాడు బుద్ధి అటువంటిది, వాడిని ఎవడు మార్చలేడండి. అందుకని ఎంతసేపు హంసనండి, కొంగ మా ఇంటి వెనకాల ఉన్న బోళ్ళు కొంగలు అవి తెల్లగానే ఉంటాయి. అందుకని భోజ మహారాజు కీర్తి ఎలా ఉందంటే ఎముకలాగా, కొంగలాగా, పునః తర్వాత చల్లవత్ మజ్జిగ. పెరుగైనా కాదండి వీడి కర్మ, మజ్జిగట. పునః తర్వాత తెల్ల కుక్కవత్. మళ్ళీ కుక్కవత్ అంటే బాగుంటుంది కదా, కుక్కల్లో నల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. మరి ఎందుకంటే తెల్ల కుక్క. ఎందుకంటే పై పద్యంలో సీతతామరస అన్నాడు. తామరపువ్వు అంటే చాలుగా అనడు బొమ్మిరపోతాడు. ఎందుకని, తామరపువ్వుల్లో ఎర్ర తామరపువ్వులు ఉన్నాయి, తెల్ల తామరపువ్వులు ఉన్నాయి. ఎర్ర తామరపువ్వును అరవిందం అంటారు, తెల్ల తామరపువ్వును పుండరీకం అంటారు. తేడా ఉంది. అందుకని ఆయన తెల్ల తామరపువ్వు అన్నాడు. అందుకని నేను తెల్ల కుక్క అంటాను. నేను కుక్క అంటే కుదరదుగా, తెల్ల కుక్క. మహారాజు కీర్తిని పోల్చడానికి కుక్క ఏమిటండి, విచిత్రం. భోజతే రాజతే కీర్తి, భోజ తే కీర్తి రాజతే. నీ కీర్తి ఎలా ప్రకాశిస్తుంది అంటే, మరి చివరైనా మంచి మాట చెబుతారంటే పునఃసన్యాసి దంతవతు. సన్నాసాడు దంతాల్లాగా ఉంది నీ కీర్తి అన్నట్ట. సన్యాసి దంతాలు తెల్లగా ఉంటాయి, ఎందుకంటే ఆయన ఏమి తినడం. ఇప్పుడు మనం రకరకాలు తింటాం. కొంతమంది సిగరెట్లు కాలుస్తారు, ఒక్క పొడం వేస్తారు. ఆ గారంతా పళ్ళకి పట్టుకుని నల్లగాను ఎర్రగాను ఈస్ట్మన్ కలర్లో ఉంటాయి మన దంతాలు, పంచరంగుల చిత్రంలాగా. సన్యాసి దంతాలు అలా ఉండవు, ఎందుకంటే వాళ్ళు ఏం తినరు, అరటిపళ్ళు తప్పితే. సరే ఇప్పుడు తర్వాత అన్నీ తినేస్తూ ఉండొచ్చు, ఇప్పుడు వేరే విషయం అది. కానీ నిజమైన సన్యాసంలో ఉన్నవాడు ఏం తినడం. స్వామివారు ఏం పుచ్చుకుంటారంటే పాలు పళ్ళు అంటారు. పాలు తాగితే పళ్ళు ఏం పాడవు, పళ్ళు తిన్నా అంతే.
అందుకని సన్యాసి దంతాలు తోమాల్సిన అవసరం కూడా లేకుండా శుభ్రంగా తెల్లగా ఉంటాయి. అందుకని సన్యాసి దంతాలు ఏమిటండి, సుఖంగా సంసారం చేసుకునే భోజ మహారాజులు పోల్చడానికి వితంతువుకు దండం పెడితే 1000 ఏళ్ళు నాకు మళ్ళీ వర్ధలమని దీవించిందిట. అలాగా సన్యాసి దంతాలతో పోలిక ఏమిటండి? ఇలా ఉంటాయి. ఇందులో కూడా చూడండి, పనికిమాలిన పద్యమే చెప్పినా, పనికిమాలిన వస్తువులే పెట్టినా, రాజతే భోజతే కీర్తికి, భోజతే రాజతే కీర్తికి. రాజతే అనేది క్రియాపదం, రాజతే రాజేతే రాజంతే అని ఉంటాయి. భోజతే అనేది ఒక పదం కాదు, భోజ తే, తే అంటే నీ యొక్క, భోజ తే కీర్తికి రాజతే, దాన్ని అన్వయం మార్చి భోజతే రాజతే కీర్తికి. ఇది మాత్రం శబ్దపరమైనటువంటి ఒక ప్రయోగం, ఒక చక్కని ప్రయోగం. అంటే ఇంత పనికిమాలిన పద్యంలో కూడా శబ్దపరంగా అందమైన ప్రయోగం చేయగలిగాడు అంటే దాన్నే శృత పాండిత్యం అంటారు. కావ్యాలు చదివాడు, చదవకుండా ఏం లేడు. అయితే వత్ ఎందుకు, అస్థివత్, బకవత్, చైవ, ఈ చైవ వత్ ఎక్కడివి చదివాడు. వత్ అంటే వలె, చల్లవత్, తెల్ల కుక్కవత్, ఈ వత్ ఏమిటి, మధ్యలో తిరిగేమిటి, తెల్ల కుక్క అంటే వాడు సంస్కృతం రాదు, ఏం చేయమంటాం, శ్వేతస్వనకము అనాలని తెలియదు వాడికి. రాంచోడు తెలుగు వాడేశాడు, వచ్చిన చోట సంస్కృతం వాడేశాడు, మొత్తం మీద కలిపి కొట్టరా కావేటరంగా కొట్టేయడంత పద్యం అయిపోయింది. భోజ మహారాజు వినలేదు, ఆ కాలం కాబట్టి సరిపోయింది, కాదు కాబట్టి అరుగుల మీద వాళ్ళు విన్నారండి, ఒకసారి నవ్వుకున్నారు, ఆయన ఎలాగే చెబుతారండి ఎప్పుడు అంతే అని ఎవడో వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అలాగే ఉండేవారు, అంతే, అంత సరదాగా ఉండేవాడు పూర్వం. ఈ అరుగుల మీద చేసిన కాలక్షేపాలే మహత్తరమైన సాంస్కృతిక చరిత్రను సృష్టించేయండి, ఆశ్చర్యమైంది. అరుగుల మీద కాలక్షేపాలని తీసేయడానికి వెళ్ళలేదు. ఆముక్తమాల్యదలో పాండ్య దేశాన్ని పాలించే రాజు అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుడు పాడినటువంటి సుభాషిత శ్లోకాన్ని విని భోగం స్త్రీ దగ్గరికి వెళుతున్నాయన తన వాంఛను చంపుకుని వెనక్కి వెళ్ళి వెంటనే మర్నాడు సభ ఏర్పాటు చేసి, నాకు అత్యవసరంగా ముక్తి పొందాలనుంది, వెంటనే ముక్తినిచ్చేటువంటి దేవుడు ఎవరో నాకు ఇప్పటికిప్పుడు చెప్పండి ఆయన అడిగి పండిత పరిషత్ ఏర్పాటు చేసి ఆ వాదనలో విష్ణుచిత్తుడు నెగ్గితే ఆయన చెప్పిన ప్రకారం శ్రీరంగనాథస్వామిని ఆరాధించి క్షణాల మీద మోక్షాన్ని పొందాడు. ఇంత పరిణామానికి కారణం అరుగుల మీద పాడిన శ్లోకమే. అరుగులను తక్కువ అంచనా వేయద్దు. ఇవాళ మన కర్మ, అరుగులే లేవు. అసలు అరుగులు ఎక్కడున్నాయి? కృష్ణశాస్త్రి గారు మహానుభావుడు, ఏ లోకంలో ఉన్నాడో పుణ్యలోకాల్లో ఉంటాడు. ఆయనకేమంటే ఆయన ఊర్వశి వీధి అరుగు అని ఒక వ్యాసం రాశాడు ఆయన. ఆ పల్లెటూళ్ళలో అరుగులు ఎంత గొప్పవని. అవి మహత్తరమైన కావ్యాలు పుట్టడానికి అవి నిలయాలవి. ఆ అరుగుల మీద వేద పఠనం జరిగింది, శాస్త్ర చర్చలు జరిగాయి, తూలుబొమ్మలాట్లు కూడా జరిగాయి. ఈ భేదాలు ఏం పాటించలేదు. హరికథలు, పురాణ కాలక్షేపాలు అన్నీ అరుగుల మీద జరిగాయి. ఇవాళ అరుగు ఉంటే అరుగు బద్దలు అపార్ట్మెంట్ కట్టి అదిగిచ్చేస్తాడు. వాడికి అక్కడే కిచెను, పక్కనే టాయిలెట్, చావాలి వండుకోలేక తినలేక. అసలు టాయిలెట్ కోసమే గది కట్టి సగం కిచెన్ పెడతాడు, అందులో కర్మ కాలిపోయి. ఇటువంటి దరిద్రపు జీవనం బతుకుతున్నామని నిజంగా. విశాలమైన హృదయాలు లేవు, విశాలమైన ఇళ్ళు లేవు. ఈ ఇళ్ళు లేనిది మనసు మాత్రం విశాలంగా ఎలా ఉంటుంది? అందుకని ఎంతసేపు సంపాదించేద్దాం, ఇంకో ఇల్లు కట్టేద్దాం, ఆ మేడ కింద గూడు వేసి అద్దెకిచ్చేద్దాం 10 రూపాయలకైనా కాదు. ఆ మేడ కింద గూడు అలా వదిలేయండి ఖాళీగా. పోనీ ఎప్పుడైనా కాస్త దారిపోయేవాడు ఎవడన్నా ఒకడు పడుకుంటాడు, కొంపలు అంటుకుపోయా, ప్రమాదమా? ఆ మాత్రం విశాల హృదయం లేకపోతే నాయనా రేపు స్వర్గంలో నీకు చోటు ఎలా ఉంటుందా ఏ మహానుభావ? ఇది మనం అలవాటు చేసుకోవాలని. వీధి అరుగు గొప్ప సంప్రదాయం. కాస్త నలుగురు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఇటు అరుగు అటు అరుగు 2 అరుగులు ఉండేవి. ఎందుకంటే ఇటువైపు మగాళ్ళు కూర్చునేవారు, అటువైపు ఆడవాళ్ళు కూర్చునేవారు. ఎవరు దొడ్డి అరుగు ఉండేది, మళ్ళీ అక్కడ ఆడవాళ్ళు కూర్చునేవారు. వాళ్ళు వచ్చి అక్కయ్య ఏముండావు, పిన్ని కూర ఏం చేసావు అందరు, ఏం చేస్తాము తినేసాం అందుట. అలా ఉండేవాడు వాళ్ళ సంభాషణలు. వాళ్ళ పిన్ని గారు కూర ఏం చేశారు అన్నట్ట, ఏం చేస్తాం తినేసాం అందుట. ఈవిడ అడిగింది ఏమిటి, ఏ కూర చేశారని. ఆవిడేమనుకుంది, వండిన కూర ఏం చేశారని అడుగుతాం, ఏం చేస్తాం తినేసాం అందుట. ఇలాంటి సంభాషణలు వాళ్ళ మధ్య ఉండేవండి. ఎంత ఆనందంగా, ఎంత అందంగా జరిగేవండి. ఎటువంటి రోజులను మనం కోల్పోయినాం. అవి మళ్ళీ రప్పించుకోగలమో లేదో మనం చెప్పలేం కానండి. ఈ సాహిత్యంలో హాస్యం కార్యక్రమం ద్వారా ఈ మాటల రూపంలోనే ఆ అరుగుల్ని, ఆ చర్చల్ని ఊహించుకుని మనస్సులోనే ఆనందం పొందాలి. ఒకసారి నేను సింగపూర్లో అవధానం చేస్తుంటే 2002లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి అక్కడ నేను అవధానం చేస్తుంటే పరుచూరి గోపాలకృష్ణ గారు పృచ్ఛకుల్లో ఉండి ఒక చక్కని పద్యం, ఒక ప్రశ్న ఒకటి అడిగాడు. అప్పుడు ఈ బిన్ లాడెన్ను పట్టుకుందుకు చాలా ప్రయత్నాలు జరుగుతుండే. బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈ బుష్ బిన్ లాడెన్ను కొట్టుకు చెప్తున్నారంటే మధ్యలో మనకి తీవ్రవాద సమస్య ఒకటి ఎక్కువైపోయింది.
అందుకని మనం ఏమైనా అయితే దెబ్బలాడుకునే వాళ్ళకి మనం పెళ్లి చేసేస్తాం కదా. పూర్వం రాజులు అలాగే చేసేవారు. ఇద్దరు రాజుల మధ్య దెబ్బలాట ఉంటే ఆ దెబ్బలాట మాంచాలంటే ఏం చేసేవారంటే వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవారు. గొడవలేదు, ఇంక దెబ్బలాడుకోరు. అంతే లెక్క. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయికి బాలకృష్ణ గారు అమ్మాయిని ఇచ్చారు. ఇంక ముఖ్యమంత్రి పదవి గురించి పోటీ ఉండదు ఇద్దరి మధ్య, అంతే. ఎందుకంటే వియ్యంకుళ్ళే కదా. ఏమన్నా ఉన్న అమ్మాయి అబ్బాయి తేల్చేసుకుంటారు, గొడవ ఉండదు ఇంకంతే. లేకపోతే పెద్ద పోటీ అయిపోతుంది, గొడవ అయిపోతుంది, సహజం అది. అందుకని అలాంటి చేసేవారు. అందుకని ఏమండి అవధాని గారు, ఈ బిన్ లాడెన్ బుష్ ఎలాగో కూతురు ఉంది, కొడుకు లేరు, ఇద్దరు కూతుళ్ళే. అందుకని బుష్ గారు అమ్మాయిని బిన్ లాడెన్ గారు అబ్బాయికి ఇచ్చేద్దామని పెళ్లి చేద్దాం. ఆయన సొమ్మె పోయింది, మరి నా సొమ్మె పోయింది, చేసుకునేది వాళ్ళే కదా, పెట్టేయండి. అలా చేస్తే ఆ పెళ్ళి ఎలా ఉంటుందో పద్యం చెప్పరు. ఈయనేమో పొట్టి తీవ్రవాద బిన్ లాడెన్, వీడిని ఎప్పుడు చంపేద్దామని వాడు చూస్తున్నాడా. అసలే ఇద్దరు కొట్టుకు చేస్తూ ఉంటే వీడిద్దరం వచ్చే వివాహ బంధం. ఒకవేళ కర్మకాల వివాహం కుదిరితే మాత్రం, అదృష్టవశాత్తు కుదిరినా కర్మకాలనంటే అవుతుంది అది. అంచేతను ఈ వివాహంలో ఎలా వర్ణన చేయాలి? నేను గమ్మత్తైన మార్గం దొక్కా. బిన్ లాడెన్ గారు వారిది బాంబులు వేసే శైలి, వారికి మంగళవాయిద్యాలను అవి నచ్చవు, బాంబులే. అందువల్ల బాంబు మ్రోతల చటబాజా భజంత్రీలు కూలు మేడలే తలబ్రాలుగాగా. అప్పటికైనా బాంబులేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది, ప్రపంచ వ్యాపార కేంద్రం, దాన్ని కొలగొట్టాడు. అంచేతను వీళ్ళకి పెళ్లి జరిగితే నిజంగా బిన్ లాడెన్ కొడుక్కిను బుష్ కూతురికి బాజా భజంత్రులు వేరే ఉండవు. బిన్ లాడెన్ గారు అంటాడు, ఎందుకంటే బాజా భజంత్రులు దండగా మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మనం బాంబులు వేద్దాం అంటాడు. పోతారా అంటే పోతే పోనీయండి, మన శైలదే అంటాడు. మనం బాంబులు వేయాలండి, మన పద్ధతి అది. మనం ఊరికి దీపావళి బాణసంచ కలిస్తే మన గొప్పతనమే ఉందండి, వేద్దాం పోతే పోనీ. బాంబు మ్రోతల చట బాజా భజంత్రీలు కూలు మేడలే తలబ్రాలుగాగా కుప్పకూలు శవములు అప్పగింతలునయ్యే, కుప్పకూలు శవములు అప్పగింతలునయ్యే చూడలేము వారి శోభనము. ఈ పెళ్ళి ఎలా ఉంటే శోభనం ఎలా ఉంటుంది? బాంబులు మోగించడం ఉందే, ఢామ్ 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 అని మందు పాత్రలు పేలడం, ఇదే బాజా భజంత్రీలు. మంగళవాద్యాలు ఉండవు, అమంగళవాద్యాలే. తలంబ్రాలు బియ్యం ఇలా జలజల రాలుతాయి కదా, అలాగా భవనాలు కూలిపోతూ ఉంటాయి వాళ్ళ నెత్తి మీద. కూలు మేడలే తలబ్రాలుగాక. భవనం కూలిపోతే ఏముంది, జల జల ముక్కలే. నిన్నగాక మొన్న ఈ మధ్యన చైనాలో 18 అంతస్తుల భవనం కూలింది, పేకమేడే కింద పడి పాపం ఒక కార్మికుడు చనిపోయాడు. ఇంకా ఒకడు కాబట్టి సరిపోయింది. అయితే అసలు ఎంతమంది పోవాల్సిన మాట. ప్రమాదం కొద్దిలో తప్పింది, ఎందుకంటే వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడ. మన దేశంలో వ్యవహారం కాదు అది. అందుకే ఒక్కడే పోయాడు. సరే అదేనా ప్రాణమే, కానీ ఒక్కడితో తగ్గింది. మామూలుగా మన దేశంలో జరుగుంటే 100 మంది లేచిపోయేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దానికి చర్యలు లేకపోవడం పోయి ఆయన ముద్దు దగ్గర మైకెట్టి నీ అభిప్రాయం ఏమిటి, ప్రభుత్వమే దీనికి కారణం అని అడిగేవాడు ఒకడు. వాడు కూలిపోయి వాడు ఎడుతుంటే ఇలాంటివన్నీ ఉంటాయండి. అప్పుడు అలాంటి మేడలు కూలిపోయినప్పుడు చూడండి, తలంబ్రాలు బియ్యం పడినట్టే ఆ ఇటకలు ఆ సిమెంటు పడుతూ ఉంటాయి. అందుకని కూలు మేడలే తలబ్రాలుగాక కుప్పకూలు శవములు అప్పగింతలుగాక. అప్పగింతలు అంటే వీరి అమ్మాయిని వారికి అప్పగించడం, వారి అబ్బాయిని వీరికి అప్పగించడం ఏముండవు. శవాలు, ఎక్స్చేంజ్ ఆఫ్ డెడ్ బాడీస్. వారు ఎంతమంది అని చెప్పారు, వీరు ఎంతమంది అని చెప్పారు. వీరి శవాలు వారికి అప్పగించండి, వీరు కూల్చినవి వారు కూల్చుంటారు, వీరు సైనికులు వారికి అప్పగించండి. తీవ్రవాదులు మీరు అప్పగించండి, మీ సైనికులు మేము అప్పగిస్తాం. ఎక్స్చేంజ్ లేకపోతే హైజాక్. ఇక ఇటువంటి పరిస్థితుల్లో పెళ్ళి ఇలా ఉంటే చూడలేము వారి శోభనం. ఇక శోభనం అలా ఉంటుంది, చూడలేనైనా. అందుకే తలిపేసారు శోభనం, ఎవడో చూడకుండా. ఎలాగూ శోభనానికి తలిపేస్తారు. ఇంత మంగళకరమైనటువంటి వివాహాన్ని అమంగళకరమైన పదాలతో కూడా కవితాపరంగా ఇలా చెప్పొచ్చునండి. ఇది సాధ్యమే. నిజంగా బిన్ లాడెన్ బుష్ రంగంలో ఉంటే పెళ్ళి ఇంతకంటే అందంగా ఉండదు. అది జరిగే వ్యవహారం కాదు. అది జరిగితే ఇలాగే పెద్ద శ్మశాన వేదికలాగే ఉంటుంది, అది కళ్యాణ వేదికలే ఉండదు. అది ఇది తేడా. అలాగే ఒక మంచి జాతీయం సరైన సందర్భంలో కనుక వాడితే భలే పనిచేస్తుందండి. అది కొట్టిన పిండి అంటారు. ఆయనకి మాట్లాడడం కొట్టిన పిండి అండి, అలా గంటలతో గంటలు మాట్లాడతారని అంటారు. నటన అంటే ఆయన కొట్టిన పిండి అండి. ఏ పాత్ర అయినా అవలేలుగా నటిస్తారండి. రాజకీయాలు ఆయన కొట్టిన పిండి అండి అంటారు. బాగా తెలుసు ఏ పార్టీలో ఎవడెలా ఉంటాడో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఏమిటో అనేది. ఏమిటి కొట్టిన పిండి? ఈ రొట్టెలు అవి తయారు చేసుకునేటప్పుడు గోధుమలో బియ్యమో ఏదో ఒకటి దంచి కదా పిండి తయారు చేస్తారు. కొట్టినటువంటి పిండి బాగా మెత్తగా అయిపోతుంది. అంచేత కొట్టిన పిండి అంటే రాజకీయాలు ఆయన చేతుల్లో బాగా మెత్తపడ్డాయి. ఇప్పుడు బియ్యంగా ఉన్నప్పుడు వేరు, పిండి అయిపోయాక బియ్యంగా ఉన్నప్పుడు మెత్తపడవు, చేతుల్లో జారిపోతూ ఉంటాయి.
మెత్తబడింది అనుకోండి పిండి అయిపోయి అలా చేతిలో పట్టుకోవచ్చు, గుప్పిట్లో అంత పిండి ఉంటుంది. అంటే రాజకీయాలు ఆయన చేతిలో బాగా మెత్తబడ్డా, అంటే ఆయన ఎలా అంటే అలా తిప్పగలడు దాన్ని. అలాగే వక్తృత్వం, మాట్లాడడం ఆయన కొట్టిన పిండి, వక్తృత్వం ఆయనకి మెత్తడి పిండి అయిపోయింది, తిప్పగలడు. అంటే ఆయన ఆ విద్యలో బాగా నేర్పరి అని చెప్పడానికి కొట్టిన పిండి అంటారు. దీన్ని ఒక చిత్రమైన సందర్భంలో గమ్మత్తుగా వాడితే భలే పేలింది సభలో. ఇది నన్ను ఒక పాఠశాలకి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ పాఠశాలలో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పనిచేస్తున్నారు. అది ప్రత్యేకంగా మహిళలే ఎక్కువగా పనిచేసే పాఠశాల. దానికి ప్రధానోపాధ్యాయురాలే ఉన్నారు, మగవాడు కాదు, ఆవిడే ఉంది ఒక ఆవిడ. మొత్తం 16-17 మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఎక్కువ. అందులో ఒకరిద్దరు పురుషులు ఉన్నారేమో, మిగిలిన వాళ్ళంతా మహిళలే. అది మొత్తం ఆడమలయాళమే అంతా కూడా. సరే అది పిలిచారు. సరే మనం వెళ్ళాం. ఈలోపు మనకు తెలుసున్న వాళ్ళు ఒక 3-4 పని చేస్తారు. అసలు ఆ పాఠశాల గురించి వివరాలు తెలియాలి కదా, మనం అన్నాడు వెళ్ళి మాట్లాడాలంటే తెలియాలి కదండి. అందుకని ఈ పని చేస్తున్న వాళ్ళు ఎవరో మనకు మా ఇంటి పక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళని అడిగా, ఏమమ్మా ఈ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏం చెప్పమంటారండి, మా హెడ్ మిస్టర్స్ గారికి నోములు వ్రతాలు పిచ్చండి, ఆవిడ మొత్తైదువా, అందుకని పాఠాలు చెప్పడం కంటే ఆవిడకి పిండి కొట్టడమే ముఖ్యమండి. అందుకని మాటిమాటికి నందికేసి నోము పిండి కొట్టడానికి రండి అని సరోజు గారు రండి, వనజ గారు రండి అని టీచర్లు లాక్కెళ్ళిపోతుందట. ఇటు క్లాస్ పాఠం చెప్పడం మానేసి, ఎందుకంటే స్కూల్ ఆవిడే, హెడ్ మాస్టర్ ఆవిడే, గొడవ ఉంది. ఇంకా ఆవిడ సొంతం స్కూలు, ఆవిడే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ కమ్ డైరెక్టరు. ఇంకా అడుగు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు ఆయనే డైరెక్టరు, ఈవిడ ప్రిన్సిపాల్. తీసుకెళ్ళిపోయేది. వీళ్ళు ఏమంటారండి, ప్రిన్సిపాల్ డైరెక్టర్ కొట్టకపోతే ఇప్పుడు జీతం ఇవ్వదేమో, అందుకని ఫోన్లే మనకెందుకని క్లాస్ ఎవరికి అప్పగించేసి పిల్లలు గోల్ చేస్తున్న వీళ్ళు పిండి కొట్టేవాళ్ళు. ఇలాగా వారానికి 2 వ్రతాలు, ఇక్కడ నుంచి టీచర్లను లాక్కెళ్ళిపోవడం, పిండి కొట్టించడం. కొట్టిన వాళ్ళకి ఒక రకంగా ఇంక్రిమెంట్, కొట్టిన వాళ్ళకి ఒకళ్ళు ఎవరన్నా రానంటే నువ్వు రావా, నేను పిలిస్తే చూస్తాను ఈ సంగతి అన్నాం. ఈ విషయాలు నాకు తెలిసి మర్నాడు శుభ్రంగా నేను మాట్లాడుతూ చెప్పా, ఇక్కడ ఉపాధ్యాయులకి పాఠాలు చెప్పడం అంటే కొట్టిన పిండి అన్నాను నేను. అంటే పిండి కొడితే పాఠాలు చెప్పక్కర్లేదు ఇక్కడ, కొట్టిన పిండి అని చెప్పి పిండి కొట్టడమే ముఖ్యమండి పాఠం కంటే కూడా అన్నాను నేను. అంతే గొల్లు మంది నవ్వారు బాబా. ఇప్పటికే బాధపడుతున్న వాళ్ళు ఉన్నారే, ఈ ప్రధానోపాధ్యాయురాలి వల్ల ఈవిడ మమ్మల్ని అస్తమాను పిండి కొట్టడానికి పిలుస్తున్నారు, దీని దుంపదాగా పాఠం చెప్పనవద్దు కర్మ అనుకునే వాళ్ళు ఉన్నారే ఆడవాళ్ళు, వాళ్ళందరూ మా బాగా చెప్పాడు ఈయన ఎవడో కానీ మా మాటలు లేకుండా. పైగా నేను మాట్లాడడం తప్పేం లేదు, పాఠాలు బాగా చెబుతారని చెప్పడానికి వీళ్ళందరికీ పాఠాలు చెప్పడం అంటే కొట్టిన పిండి అన్నాను నేను. ఆశ్చర్యకరంగా మన మాట పనిచేసిందండి. అంటే విమర్శని కత్తిపెట్టి కోసినట్టుగా విమర్శ చేయకూడదండి, గిచ్చినట్టుగా ఉండాలి, సరదాగా గిలిగింతలు పెట్టినట్టుగా ఉండాలి. ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకుంది. అయ్యి బాబోయ్ ఇది మొత్తం మాస్టర్ వరకు వెళ్ళిపోయింది, పైగా ఈయన సహస్రావధాని దేశమంతా ఇప్పుడు చెప్పానుగా మీ అందరికీ, మొత్తం ఇంటర్నెట్ టీవీ అంతా వ్యాపించిపోయింది. ఇంకా నయం నేను స్కూల్ పేరు చెప్పలేదు, అందుకని మొత్తం అంతా వ్యాపించేస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ, అప్పటి నుంచి ఆవిడ వ్రతాలు నోములు మానలేదు కానీ పిండి కొట్టించడం మానేసింది. అధ్యతను ఎప్పుడు హాస్యానికి భాషకి సరైనటువంటి సందర్భాన్ని బట్టి మీరు ప్రయోగిస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అలాంటి పని చేద్దాం, జీవితాల్లో హాస్య వసంతాన్ని నింపుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం.